కేటీఆర్కు దమ్ముంటే శివారెడ్డిపల్లికి రావాలి, రుణమాఫీ వివరాలు చెప్తాం. కేటీఆర్పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పైరంట. ఏదైతే ఇటీవల పరిగి నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్కి వచ్చి ఆడ మొత్తం అంబేద్కర్ గురించి కాకుండా రాజకీయ కూతలు కూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం డ్రామారావుకు పరిగి ఎమ్మెల్యే గట్టి సవాల్ విసిరిండు. కల్వకుంట్ల డ్రామారావు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మా ఊరికి రా శివారెడ్డిపల్లి. శివారెడ్డిపల్లిలో ఎంతమందికి 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ అయిందో లెక్కలతో నేను చూపిస్తాను, నీకు దమ్ముంటే దా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరిండు. మరి ఈ సవాల్కు రామయ్య వస్తాడా రాడా అనేటటువంటిది వేచి చూడాలి. కొడంగల్కి వస్తా, ఈడికి వస్తా, ఆడికి వస్తా అని పెద్ద పెద్ద గప్పాలు అయితే కొడుతున్నాడు. ఒక మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉండాలి. కేటీఆర్ రమ్మంటున్నాడు దా, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు రమ్మంటున్నారు. కేటీఆర్కు దమ్ముంటే శివారెడ్డిపల్లికి రావాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కాలేదని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని జిల్లాల వివరాలు ఆర్టీఐలో లభిస్తాయని క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. మంత్రిగా పనిచేసిన వాళ్లకు ఆ మాత్రం అవగాహన లేదా అంటూ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో 1000 కోట్ల రుణమాఫీ అయిందన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ వడ్డీలకే పోయిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పేరుతో కేటీఆర్ పరిగి వచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాడని విమర్శించారు. కేటీఆర్ కుటుంబ సభ్యులంతా లాటరీ మెథడ్లో పదవులు పొందారన్నారు. దుబాయ్, సింగపూర్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకొని ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కల్వకుంట్ల డ్రామారావు చేస్తున్నటువంటిది అన్ని అసత్య ప్రచారాలు. నా ఒక్క నియోజకవర్గంలోనే 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. కావాలంటే నువ్వు రా. నీ గత 10 ఏళ్లలో పరిగి నియోజకవర్గానికి నీవు ఎన్ని నిధులు కేటాయించినావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సర కాలంలో ఎన్ని నిధులు వచ్చినాయి? ఇక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి? ఎటువంటి అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయి? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నేను చూపిస్తాను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరిండ్రు. మరి ఈ సవాల్కి ఆయన మాట మాట్లాడితే నేను స్వీకరిస్తా అని చెప్తాడు కదా. ఈయన ఒక ఎమ్మెల్యేని, నీ ఒక ఎమ్మెల్యేవే. నీకు దమ్ము ధైర్యం సిగ్గుశరం ఏమన్నా లజ్జాగుడు ఉంటే ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. వచ్చి ఏదో మైక్ దొరికింది కదా అని కారుకుతలు కూసిపోతే కాదు. కేటీఆర్, నీకు ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద ఏమన్నా ఉంటే నువ్వు ఒక మాట మీద నిలవాడు. పరిగి నియోజకవర్గం కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలోనైనా తీసుకుందాం. 10 ఏళ్లలో నీవు పెట్టినంత ఈ నియోజకవర్గాల మీద ఖర్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులకు 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ అయింది? ఎంతమంది మహిళలకు ఉచిత బస్సులు ప్రయాణిస్తున్నారు? ఎంతమందికి గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది? ఇవన్నీ వివరాలతో మేము బయట పెడతాం. నీవు కావాలంటే ఆర్టీఐలో కూడా వేస్తే నీకు వివరాలన్నీ అందుతాయని చెప్పి రామ్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించిండ్రు. నీలాక ఏదో అమెరికాలో బాత్రూములు కడుక్కునే నీవు రావడంతోనే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే వై మీ అప్పని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు ఎట్లా లాటరీ తగిలినట్ల లాటరీలతో నీకు పదవులు వచ్చినాయి. కానీ మేము అట్లా చేయలేదని చెప్పి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అయితే గట్టిగా సవాల్ విసిరిండు. మరి ఈ సవాల్ని మరి స్వీకరిస్తాడా లేడా అనేటటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియా టీంలు మలేషియా, సింగపూర్, దుబాయ్ వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి లక్షల రూపాయలు వెచ్చించుకుంటా అక్కడ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆంబోతు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పోస్టులు పెట్టిస్తున్నాడు. ఇక్కడ ఇటువంటి లంగ పనులు, దొంగ పనులు తెలంగాణలో కావచ్చు, ఇండియాలో ఉండి చేస్తే అడ్డంగా దొరికిపోతానని చెప్పి భయంతో ఈ దొంగ వివిధ దేశాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పెట్టి నడిపిస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో పెట్టు, మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టు, జన్వాడ ఫామ్ హౌస్లోకి వెళ్ళి నడిపి నీవు సర్దార్గా నడిపిస్తే ఇట్లా దొంగల్ని పెట్టి ఫేక్ అకౌంట్లో పెట్టి ప్రభుత్వం మీద ఈ రకంగా నిందలేస్తే ఏ రకంగా ఉంటుందో చెప్పండి.